హలో వ్యూయర్స్, జస్ట్ ఇప్పుడే RRR మూవీ ఫినిష్ చేసుకొని వచ్చాము. సో మేము ఇంకా RRR వరల్డ్లోనే ఉన్నాము. సో అండ్ ఇట్స్ రియలీ హార్డ్ టు కమ్ అవుట్. సో చాలా 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 ఎగ్జైట్మెంట్తో వచ్చాము. సో మా ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు ఎక్కడ కూడా డౌన్ అవ్వలేదని నా ఫీలింగ్. సో వాట్ యూ సే? సో ఫెంటాస్టిక్ మూవీ. లైక్ మూవీ ఓపెన్ అవ్వగానే లైక్ ఏంటంటే లేట్ బ్రిటిష్ టైంలో ఓపెన్ చేసి సీన్ వైజ్ సీన్గా అంటే లైక్ నార్మల్ ఇన్ రొటీన్ మూవీస్ లైక్ ఒక ఇద్దరు హీరోస్ని ఒకేసారి చూపించినట్టు కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రడక్షన్ ఇచ్చి దానికి ఒక సిచ్యువేషన్ బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ ఒకటి పెట్టి సో ఫస్ట్ ఒక సిచ్యువేషన్ చూపించారు. తర్వాత ఏంటి అంటే లైక్ మన రామ్ చరణ్ ఇంట్రడక్షన్ అనమాట. సో అక్కడైతే అసలు మామూలుగా గూస్ బంప్స్ అనమాట. ప్రతి ఇంట్రడక్షన్ సీన్ కూడా గూస్ బంప్స్ వచ్చేటట్టుగా ఉంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం స్టోరీలోకి వెళ్ళి అండ్ తర్వాత సిచ్యువేషన్కి తగ్గట్టుగా భీమ్ ఎంట్రన్స్. ఎందుకంటే నేను ఇక్కడ రామ్ చరణ్ అండ్ అలాగే ఎన్టీఆర్ అని చెప్పట్లేదు. లైక్ యాజ్ రాజమౌళి సార్ చెప్పినట్టుగానే మనం నిజంగానే వాళ్ళ క్యారెక్టర్స్ని మర్చిపోయి కంప్లీట్గా రామ్ అండ్ భీమ్ క్యారెక్టర్స్లో మాత్రమే బిలీవ్ చేస్తాం. సో ఫస్ట్ రామ్ ఇంట్రడక్షన్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ కొంత స్టోరీ నడిపి తర్వాత భీమ్ ఇంట్రడక్షన్ చూపిస్తారు. అస్సలు భీమ్ ఇంట్రడక్షన్ గురించి అయితే మరీ చెప్పాలి. లైక్ రామ్ ఇంట్రడక్షన్ ఈజ్ ఓకే, లైక్ హీరోటిక్గా ఉంటుంది, తన యాటిట్యూడ్ వైజ్ కానీ లేదంటే తన క్యారెక్టర్ని చూపిస్తారు. బట్ ఇక్కడ భీమ్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి అసలు నిజంగా అసలు గూస్ బంప్స్ అంటే మీనింగ్ ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఒక యానిమల్స్తో అసలు ఫ్యాబులస్ అనమాట. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసి సో దాన్ని తక్కువ చేయాలనుకోవట్లేదు. సో యూ మస్ట్ వాచ్ అనమాట. ఎస్పెషల్లీ దీస్ ఇంట్రడక్షన్స్ అనేవి అసలు పీక్ రేంజ్లో వెళ్తాయి అన్నమాట. సో ఆ తర్వాత ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూపిస్తారు. సో అదేంటంటే మరి నార్మల్గా ఏదో కలిసినట్టు కూడా కాకుండా దానికి వెరీ పర్టిక్యులర్ రీజన్ కూడా ఉంటుంది. సో ప్రతి సీన్ వెనుక లైక్ ఒక స్పెసిఫిక్ రీజన్ కానీ లేదంటే ఒక సిచ్యువేషన్ కానీ ఉంటుంది. సో అదే సిచ్యువేషన్ ఎక్కడ బ్రేక్అవుట్ చేయకుండా సో దాన్నే కంటిన్యూ చేస్తూ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ సీరియస్గా చెప్తున్నా, ఈవెన్ ఎవ్రీవన్ హ్యాస్ బెస్ట్ ఫ్రెండ్స్, బట్ వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూస్తున్నప్పుడైతే మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో డెఫినెట్గా వాళ్ళు గుర్తొస్తారన్నమాట. సో సచ్ లవ్లీ బాండింగ్ అనమాట. చాలా చాలా బాగా చూపించారు. సో అక్కడే మనకి దోస్తీ సాంగ్ కూడా పడుతుంది. సో దోస్తీ సాంగ్ ఎంత హిట్ అయిందో వాళ్ళ ఆ సీన్స్ అన్నీ కూడా అసలు చాలా బాగుంటాయి. లైక్ హార్ట్ టచబుల్ అనమాట. సో తర్వాత స్టోరీ నేను కంప్లీట్గా చెప్పను. సో మీరే డెఫినెట్గా చూడాలి. సో ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో లైక్ ఒక హార్డ్ సిచ్యువేషన్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే భీమ్ రామ్ని కాపాడే సిచ్యువేషన్ అన్నమాట. చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. అండ్ ఆ ఎమోషన్స్ అనేది చాలా చాలా బాగా చూపించారు. సో సీరియస్గా అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కొన్ని దగ్గర నాకు కూడా కంట్లో నీళ్ళు వచ్చినాయి అన్నమాట. సో అంత ఎమోషనల్గా లైక్ 2 బిగ్ స్టార్స్ మధ్యలో అలాంటి ఎమోషనల్ క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది సీరియస్లీ నాట్ ఎ స్మాల్ థింగ్. లైక్ ఆ విషయంలో అయితే మాత్రం రాజమౌళి సార్ 100కి 1000% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సో వాళ్ళిద్దరి మధ్య ప్రతి ఎమోషనల్ సీన్ చాలా బాగుంటుంది. భీమ్ చేసే ఒక ఫైట్ ఉంటుంది అసలు అది అనేది విజువల్ వండర్ అని చెప్పొచ్చు. సో ఎక్కడ బ్రేక్ త్రూ అనేది లైక్ ఎక్కడ ఒక బ్రేక్ అనేది ఉండదు అనమాట. సో కంప్లీట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ స్క్రీన్ నుంచి సో కంప్లీట్గా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. సో ఎక్కడ మనం మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. స్టోరీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇంటర్వెల్ టైంకి వస్తే లైక్ ఆ సీన్ అనేది సో అసలు రాజమౌళి వీళ్ళ RRR టీమ్ ఇంటర్వ్యూస్లో ప్రతిసారి చెప్తూ ఉంటారు అది ఒక యాటమ్ బాంబ్ అని. అది యాటమ్ బాంబ్ కంటే ఇంకా పెద్దదన్నమాట. సో యూ షుడ్ వాచ్ ఇట్. లైక్ ఏంటంటే అది యాజ్ ఎ సెడ్ విజువల్ వండర్. సో మనం ప్రతి సీన్ ఎక్కడ ప్రతి సీన్ ఎక్కడ మిస్ అయిపోతున్నామా ఎక్కడేది మిస్ అయిపోతుందా అని మనకున్న ఎగ్జైట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది లైక్ మార్వెలస్ అనమాట. సో వీ కాంట్ సే ఇన్ వర్డ్స్, వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో దట్ ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్. సో ఒక పాయింట్లో ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే లైక్ ఇట్స్ మిక్స్డ్ ఎమోషన్స్. సో ఫస్ట్లో ఏంటంటే యాటిట్యూడ్ ఉంటుంది. సో ఒక్కొక్క హీరో యాటిట్యూడ్ అండ్ అలాగే వీళ్ళ ఎమోషన్ దోస్తీ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి లైక్ ఫుల్ ఆఫ్ యాక్షన్ సిరీస్ అండ్ యాక్షన్ అనేది చాలా తక్కువ, దానికి ఇంకేదో వర్డ్ యూస్ చేయాలి. సో అంత సూపర్గా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి మన ఇద్దరు హీరోలకి డిషమ్ అనమాట. సో ఎస్ ఇట్స్ సాడ్ బట్ చాలా చాలా బాగా తీశారు. సో సెకండ్ హాఫ్లోకి వస్తే సో మన అజయ్ దేవ్గన్ గారు వస్తారన్నమాట. సో అజయ్ దేవ్గన్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. సో అది ఆయన ఎలా వస్తారు లైక్ ఇట్స్ అ ఫ్లాష్ బ్యాక్ యాక్చువల్లీ, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ద స్టోరీ. సో ఇట్స్ అ ఫ్లాష్ బ్యాక్లోని శ్రేయ, అజయ్ దేవ్గన్ అండ్ అలాగే మీరు ట్రైలర్లో చూసిన ఆ పార్ట్ అంతా ఉంటుంది. సో అది కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది.
సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ఫస్ట్ హాఫ్లోని జరిగే సిచ్యువేషన్స్కి అంటే బెస్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది మనకి రామ్ లైఫ్కి బెస్ట్ రీజన్, లైక్ తను ఏం చేస్తున్నాడు, తనకి ఏంటి, తన ఎయిమ్ ఏంటి అనేది చూపించడంలో బెస్ట్గా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. లైక్ దే డిడ్ బెస్ట్ అన్నమాట. సో అజయ్ దేవగన్ గారి పార్ట్ కూడా తక్కువే ఉంటుంది, బట్ ఈవెన్ ఆలియా భట్ లైక్ రోల్ కూడా చాలా తక్కువ ఉంటుంది, బట్ వాళ్ళిద్దరు రోల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ యూనో దే ఆర్ లైక్ మోటివేటర్స్ అని చెప్పొచ్చు, లేకపోతే కీ రోల్స్ అని చెప్పొచ్చు. లైక్ హీరోస్ అనేది జస్ట్ ప్లే, లైక్ ఫార్వర్డ్ ప్లే ఉంటుంది. సో వాళ్ళ వెనక వీళ్ళు చేసే యూనో వాళ్ళ క్యారెక్టర్ అట్లా మారడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసిన వాళ్ళైతే అజయ్ దేవగన్ అండ్ అలాగే ఆలియా భట్ అన్నమాట. సో యాజ్ ఎ సెడ్ ఆలియా భట్ రోల్ అనేది చాలా చిన్నది, బట్ నేను చెప్పినట్టుగా ప్రతి లైక్ యూనో టర్న్ ఇట్లా అవుతుంది కదా, స్టోరీ ఇట్లా టర్న్ అవ్వడానికి మెయిన్ రోల్ తను అని చెప్పొచ్చు. సో తన వల్లనే లైక్ యూనో కీ సిచ్యువేషన్స్ అనేవి అట్లా మారిపోతాయి అన్నమాట మూవీలో. సో సెకండ్ హాఫ్లో కూడా తను చాలా మంచిగా యూనో ఒక ఇట్లా టర్న్ చేస్తుంది అన్నమాట స్టోరీని. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో మళ్ళీ మన హీరోస్ ఫ్రెండ్షిప్ని చూడొచ్చు. అది అయితే అసలు సీరియస్గా హార్ట్ మెల్టెడ్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి నో అప్స్ అండ్ డౌన్స్ లైక్ హీరోస్కి అంటే ఇక్కడ సెకండ్ హాఫ్లో చెప్పాలంటే కొంచెం రామ్ చరణ్ రామ్ది ఎక్కువ ఉంటుందన్నమాట. సో తను డౌన్ అప్ లైక్ తను లైక్ ఎట్లా యూనో స్ట్రగుల్ అయ్యారు, సో తను ఎట్లా అనేది బాగా చూపించారు. సో అక్కడి నుంచి మళ్ళీ మన భీమ్ రామ్ కలిసి లైక్ యూనో అగైన్ ఎక్స్ప్లోర్డ్. అండ్ ఆ తర్వాత మన రామ్ అల్లూరి సీతారామరాజుగా ఎట్లా మారారు అనేది ఫెంటాబులస్గా చూపించారు. అసలు చాలా చాలా బాగుందన్నమాట. అసలు ఈవెన్ చూపించేటప్పుడు కూడా ఎక్కడ స్లోమో పడాలి, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ హైప్ ఉండాలి. అసలు ఆర్ఆర్ఆర్ టీమ్కి అయితే ఈ విషయంలో అసలు హ్యాట్స్ ఆఫ్. సో ఈ సీన్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఓకే సంథింగ్ హ్యాపెనింగ్, బట్ అక్కడ అవ్వదు. బట్ యూనో వీఆర్ వాచింగ్ సంథింగ్ అండ్ ఎక్స్ప్లోర్డ్ అన్నమాట. ఒక్కసారిగా అసలు ఫుల్గా మ్యూజిక్ మారిపోతుంది. స్లోమోస్ అసలు మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ఆడియన్గా ఇక్కడ పడాలరా అనుకున్న దగ్గర అసలు మీరు ఎక్కడా అనేది డిసప్పాయింట్ అయ్యేటట్లు లేదు అన్నమాట. సూపర్ అసలు దీనికి నాకైతే ఎంత బాగా నచ్చింది. లైక్ ఇక్కడ నేనైతే ఎవరి ఫ్యాన్గా మాట్లాడట్లేదు. ఐ లవ్ రామ్ అండ్ ఐ లవ్ భీమ్ అయితే అసలు యాజ్ ఎ సెడ్ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే మాత్రం వామ్మో నేను మళ్ళీ చూస్తాను, పక్కాగా ఇంకోసారి వెళ్ళి చూడాలి. సో అట్లా ఉంది. సో ఇక్కడైతే సెకండ్ హాఫ్లో మన అల్లూరి సీతారామరాజుగా కన్వర్ట్ అయిన పార్ట్ అయితే మాత్రం సూపర్ అన్నమాట. అసలు ఈవెన్ ట్రైలర్లో చూస్తేనే మనకు గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు అలాంటిది స్క్రీన్ పైన కంప్లీట్గా చూస్తే అసలు ఎంత బాగుంటుంది. ఆ యారో షూటింగ్ అప్పుడైతే అసలు ఒక్కొక్క యారో జిగ్ మనం వస్తుంటే అసలు థియేటర్లో అసలు మామూలు అరుపులు కాదు, పిచ్చి లేచింది అన్నమాట. మన ఎన్టీఆర్ గారు అన్నట్టు ఉండి లేనట్టు కనిపించినట్టు కనిపిస్తున్న ఇంగ్లీష్ హీరోయిన్ కూడా ఉంది కదా. సో షీఈ్ మోరీస్, షీ యాక్టెడ్ ఆల్సో వెరీ వెల్. సో లైక్ క్యూట్గా అనిపించింది యాక్చువల్గా స్క్రీన్ పైన, లైక్ యూనో మేబీ నార్త్ ఇండియన్ గర్ల్ లాగా అనిపించింది. సో బట్ షీఈ్ వెరీ క్యూట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా యూనో ఇట్ ఈస్ యూ ఆల్ నో దిట్ ఈస్ యూనో లేట్ టైమ్ లైక్ లేట్ బ్రిటిష్ టైంలో ఉండే మూవీ. సో తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా తక్కువ చూస్తాం. ఫారినర్స్ చాలామంది తీసుకొచ్చి ఇలాంటి రోల్స్ ప్లే చేశారు ఈవెన్ చాలా సినిమాల్లో కూడా. సో వాటితో కంపేర్ చేసుకుంటే షీ రియలీ డిడ్ వెరీ వెల్ అని చెప్పొచ్చు. లైక్ ఎక్స్ప్రెసివ్ ఓరియంటెడ్గా చాలా అసలు సిచ్యువేషన్స్లో బాగా యాక్ట్ చేసింది. అండ్ అలాగే తను కూడా మంచి రోల్ ప్లే చేసింది. అండ్ తన రోల్ కూడా చాలా చిన్నది, బట్ తను లేకపోతే భీమ్ ఏం చేయలేకపోయేవాడు అనమాట. సో అదైతే మీరు వెళ్ళి మూవీలో చూడాలి. బట్ షీ రియలీ డిడ్ వెల్. ఫైనల్గా మూవీలోని ఈ బెస్ట్ సీన్స్ అని నాకు అనిపించినవి ఏంటి అంటే లైక్ గూస్ బంప్స్ కూడా కాదు, చెప్తాను కదా అది చిన్నమాట. ఇంకా బాగా నచ్చిన సీన్స్ ఏంటి అంటే మన రామ్ అండ్ అలాగే భీమ్ ఇంట్రడక్షన్స్, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్లో మన భీమ్ చేసే ఫైట్ ఉంటుంది. ఫైట్ అంతా ఒక ఎత్తు అయితే ట్రైలర్లో మీరు చూసే ఉంటారు కదా, యానిమల్స్ వచ్చి బ్రిటిషర్స్తో ఫైట్ చేసే సీన్. సో అదే మాట ఇంటర్వెల్ బ్యాంక్. అదంతా ఒక విజువల్ వండర్ అయితే ఫస్ట్ అసలు మన భీమ్ అనేది యానిమల్స్తో ఒక జంప్ ఉంటుంది అండి, సూపర్ అన్నమాట. సో అదైతే అసలు నాకైతే మొత్తం మూవీకి ది బెస్ట్ అని అనిపించిన సీన్ అది. సో అది థర్డ్. ఫోర్త్ వచ్చేసి మన రామ్ అల్లూరి సీతారామరాజుగా కన్వర్ట్ అయ్యే సీన్.
ఈ 4 సీన్స్కి నేనైతే 5కి 4.8 అలా ఇచ్చేస్తానన్నమాట. ఇంకా 2 ఎందుకు ఇచ్చాను అంటే 2 ఎందుకు తీసాను అంటే ఏమీ లేదు. సో మరి 5కి 5 ఇచ్చేస్తే దిష్టి తగులుతుంది కాబట్టి 4.8 ఇచ్చానన్నమాట. అదర్వైజ్ ఇట్ ఈస్ ఫ్యాబులస్, ఫెంటాబులస్, ఆసమ్. అసలు పిచ్చెక్కించేసారు. అసలు సినిమా చూడాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా చూస్తారు. ఏం చూస్తాం అనుకునే వాళ్ళకి మాత్రం మర్యాదగా చూసి ఇచ్చేయండి, లేదంటే చాలా 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 మంది సినిమా మిస్ అవుతారు. యాజ్ ఏ కామన్ ఆడియన్గా ఐ రియల్లీ లవ్ ఇట్. మీరు కనుక చూడకపోతే మాత్రం డెఫినెట్గా ద మోస్ట్ ప్రౌడెస్ట్ ఇండియన్ మూవీని మిస్ అయిన వాళ్ళు అవుతారు. సో మర్చిపోకుండా, బద్దకించకుండా, ఆలోచించకుండా వెళ్ళి చూసి వచ్చేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా 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 యూస్ వీడియోస్ ఉన్నాయండి. గో దేర్, చెక్ దేర్. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మికీ మ్యాషెస్. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మరో సూపర్ కంటెంట్తో మళ్ళీ మేము వచ్చేస్తాను. అంతవరకు సైనింగ్, బాయ్.